హాయ్ అండి. ఇది సండే ఈవినింగ్ అనమాట. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇక్కడ దసరా టైంలోని సమ్మర్ టైంలోని ఎగ్జిబిషన్ పెడతారనమాట. సరదాగా ఖాళీగా ఉన్నామని, సండే కదా, చాలా జనం వస్తారు సండే అయితే, అందుకు వెళ్ళామన్నమాట. చూడండి అక్కడ బ్యాంగిల్ షాప్లోని అవన్నీ ఆడవాళ్ళంటే ఇంకా అటు సైడే వెళ్తాం కదా. ఫ్యాన్సీ స్టోర్ అనమాట. వెళ్ళాను అటు సైడ్, అవన్నీ చూపిస్తున్నాను. మా వాళ్ళందరేమో మిగతావి అటు సైడ్ వెళ్తే నేను వీడియో తీసుకోవడానికి ఇటు సైడ్ వచ్చాను అనమాట. ఇలాగా మా ఆడవాళ్ళకి కావాల్సిన సామాను, ఇంటికి ఉపయోగపడేవన్నీ ఉన్నాయండి ఇక్కడ. నెయిల్ పాలిష్లు నేనైతే నచ్చినవి తీసుకున్నాను కొన్ని. సండే అయితే అందరికీ హాలిడే ఉంటుంది కదా, చాలా జనం వస్తారు కదా, అందుకే మేము సండే వెళ్తాం అనమాట. దసరా టైంలో పెడతారండి ఇక్కడ. దసరా సమ్మర్స్లోని ఉంటాయి అన్నమాట. చూస్తే అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. ఇంటి నిండా అవే ఉంటాయి. మళ్ళీ ఇంకెందుకులే అని కొనలేదు, కానీ కొన్ని అవసరమైనవేవో కొన్ని వస్తువులు కొనుక్కున్నాము. పిల్లలైతే ఇంకా తీసుకెళ్ళమని పేచీ పెడతారు కదా, ఇంటికి పాంప్లెంట్స్ అవి పంపించారండి ఎగ్జిబిషన్ అని. సరే వాళ్ళు కంటపడింది కదా, ఇంకా ఊరుకోరు. మా పెద్ద అమ్మాయి అసలు ఊరుకోదు. సరే పదా అని తీసుకెళ్ళాను. ఇక్కడ మసాలా సరుకులు ఉన్నాయండి. ఇంకా నేనైతే ఇక్కడే ఉంటాను ఎక్కువ. ఏం కొందామా అని, వాడేవి తక్కువైనా కొంటానమాట. అలాగా మసాలా సరుకులు చూస్తే కొనియాలనిపిస్తుంది. అక్కడేవో నాకు కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కున్నాను. ఇది ఇంకో బ్యాంగిల్ షాప్ అనమాట. ఇవన్నీ ఇంకా లేడీస్కి సంబంధించినవి అమ్ముతున్నారండి. జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. చిన్నప్పుడైతే ఎక్కి వాళ్ళం, కానీ ఇంక ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా, సరదా లేదు. అవేం చూస్తున్నాం. పిల్లలైతే వాళ్ళకి నచ్చినవేవో ఎక్కారనమాట. జనం అయితే వచ్చారండి, సండే కదా, ఈవినింగ్ అలా వచ్చారనమాట. 4 నుంచి 10 వరకు ఉంది. మేము 7కి అలాగ వెళ్ళాం. చిన్నపిల్లలు, పెద్దలు అందరు వచ్చారు చక్కగా. మేము వెళ్ళి సరదాగా అందరూ ఆడుకున్నారు పిల్లలందరూ. మా వాళ్ళేమో ఫ్యామిలీ అంతా అటు సైడ్ వెళ్ళారనమాట. నేను వీడియో తీసుకుంటున్నానండి. ఇది ట్రైన్లా ఉంటుంది అనమాట. ట్రైన్ అది. అవి పిల్లలకి ఆడుకోవడానికి, అవన్నీ చిన్న పిల్లలకి. విజయనగరంలో ఎప్పుడు పెడతారండి దసరా టైంలో నవ్విను. మేము చిన్నప్పుడైతే తెగెళ్ళి వాళ్ళ ఎగ్జిబిషన్కి. ఇప్పుడు పిల్లలు తీసుకెళ్ళమంటే వెళ్తున్నాం తప్పక. అప్పుడైతే చిన్నప్పుడైతే మేమే పరిగెత్తే వాళ్ళం. మా అమ్మలు ఇసుక్కునేవాళ్ళు. స్టాల్స్ అవి పెట్టారండి అక్కడ తినడానికి. అవన్నీ పిల్లలకి సంబంధించినవి అటు సైడ్ అన్నీ పెట్టారు. చిన్నపిల్లలకి జీప్లు అవి పెట్టారు. అవన్నీ ఇంకా పిల్లలు ఆడుకునేవండి. అవన్నీ మా పెద్దమ్మ ఎక్కేసింది. ఇది కూడా వాటర్ది కూడా ఎక్కేసింది అనమాట. తనైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తుంది మా పెద్దమ్మాయి. చిన్నమ్మాయికి ఇంకా ఏం తెలియదు, కానీ అయితే మేము ఇదంతా వెళ్ళిన తర్వాత మేము మార్నింగ్ ఇది ఈవినింగ్ 7కి అలా వెళ్ళామండి. 9 అయింది ఇంటికి వచ్చేసరికి.
అది కొలంబస్. చిన్నప్పుడు ఎక్కువ మేము కొలంబసే ఎక్కేవాళ్ళము. మీరు ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి అలాగే వీడియో తీస్తే అందరు చూస్తారు కదా అని అండి. యాక్చువల్లీ నేనైతే వీడియో తీయొద్దు అనుకున్నాను, కానీ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత సరే తీద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట. అందుకే ఎంట్రన్స్ది కట్ లేదు. ఇది బ్రేక్ డ్యాన్స్ అండి. ఇది ఎక్కాము. ఇది ఎక్కితే కనుక చాలా కళ్ళు తిరిగిపోయాయి అన్నమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు, కొంచెంసేపు ఉంటే స్టార్ట్ చేస్తారు. పక్కన కొలంబస్, జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. జనం అయితే చాలా జనం వచ్చారండి. నిన్న సండే కదా, మేము ఫిష్ తెచ్చుకున్నాము. సండే వంట అన్నీ ఉన్నాయి, సరే వెళ్ళేసి వచ్చేద్దాం, వంట అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము అలా వెళ్ళాము. మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారనమాట. స్టాల్స్ పెట్టారండి. మేము ఏదో కూల్ డ్రింక్ ఏదో తాగేసాము. బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు చూడండి, కళ్ళు తిరిగిపోతాయి. చూసినప్పుడే కళ్ళు తిరిగిపోతాయి, ఇంకెక్కితే ఇంకా అసలే స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏమో స్పీడ్ ఎక్కువైపోతుంది. నా ఛానల్లోని విజయనగరం కోట విశేషాలు పెట్టానండి, షార్ట్స్లో నవీను చూడండి, బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విజయనగరం గురించి తెలుసుకుంటే చాలా ఎక్కువ విషయాలు ఉంటాయండి. విజయనగరం అంతా మన పూర్వీకుల గొప్పదనం అంతా ఉంటుంది. నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల మాకు ఇష్టము. అయితే నేను అనుకునేదాన్ని, ఇది ఎవరు చూడలేకపోతున్నారు, చాలా జనం ఇంత మంచి ఉన్నాయి కదా అనుకునేదాన్ని, కానీ నేనైతే యూట్యూబ్లో పెడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సరే ఛానల్ పెట్టాను కదా, వెళ్ళి బై వాకే వెళ్ళి అవన్నీ షూట్ చేశానండి. ఎందుకంటే నాకు స్కూటీ రాదు, ఇష్టం లేదు కూడా నేర్చుకోవడానికి. నడిచే వెళ్ళి అవన్నీ షూట్ చేశాను అనమాట. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా, పెడితే చూస్తారు కదా అనే ఉద్దేశంతో, అందుకే చెప్తున్నాను, ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నీ. అప్పుడు అవన్నీ చూస్తే మనం వాళ్ళ మీద ఇంకొంచెం గౌరవం ఎక్కువ అవుతుంది, ఇన్ని చేశారా వాళ్ళు అప్పట్లో అని. బ్రేక్ డ్యాన్స్ అండి. నేను మళ్ళీ మసాలా సరుకుల దగ్గరికే వచ్చానండి. నాకు ఇక్కడే ఉండిపోయింది మనసు అంతా. అక్కడ నచ్చినవి చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను, ఎక్కువే తీసుకున్నాను. పిల్లలకి ఇష్టమైనవి, నాకు ఇష్టమైనవిను. బ్యాంగిల్స్, వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి. కొంతమందికి అయితే బ్యాంగిల్స్ ఎక్కువ ఇష్టం ఉంటాయి కదా. వేవో పెన్సిల్స్ టైప్లో ఉన్నాయి. పిల్లలైతే ఇవి కావాలని పేచి. నేనైతే నెయిల్ పాలిష్లు తీసుకున్నానండి 5. నేను తీసుకున్న మా పిల్లలే వాడేస్తారు, శుభ్రం పడిచేస్తారనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేసరికి అసలు ఉండవు, అందుకే కొంచెం ఎక్కువే స్టోర్ చేసుకుంటాను. అది ఈఫిల్ టవర్ పెట్టారండి చూడండి, బాగుంది కదా. సరే బాయ్.